టీమిండియా టెస్ట్ టీమ్ కి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. చాలా కసరత్తుల తర్వాత బీసీసీఐ సెలక్షన్ కమిటీ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. త్వరలోనే బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను నియమించనున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాని సారథిగా ప్రకటించాలని అనుకున్నప్పటికీ గాయాల బెడద వెంటాడుతుండటంతో బుమ్రాని పక్కన పెట్టాల్సి వచ్చింది. కెప్టెన్ గా తీసుకోనప్పుడు వైస్ కెప్టెన్ గా కూడా ఉంచే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా 5 మ్యాచ్లు ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. పనిభారం నిర్వహణ కారణంగా బుమ్రా మొత్తం సిరీస్ ఆడలేడని సమాచారం. బుమ్రా మంచి కెప్టెనే అయినా ఫిట్నెస్, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శుభ్మన్ గిల్ కే టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్, విరాట్ కోహ్లీ టెస్ట్లకు గుడ్ బై చెప్పాలనుకోవడం, ఇలా టీమిండియాకు వరుస షాక్లు తగిలాయి. ఎన్ని నాటకీయ పరిణామాల తర్వాత మొత్తానికి టీమిండియా నూతన టెస్ట్ సారథిగా శుభ్మన్ గిల్ కు బీసీసీఐ పట్టం కట్టనుండడం దాదాపు ఖాయమైందని చెప్పొచ్చు. ఇంగ్లాండ్ సిరీస్ కు కోహ్లీని కెప్టెన్ గా నియమించాలని సెలెక్టర్లు ఆలోచించిన మాట వాస్తవమేనని, దీనివల్ల గిల్ కు నాయకత్వ బాధ్యతల్లో రాటుదేలడానికి సమయం దొరికేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే అతనికి ఇంకా 25 ఏళ్లు మాత్రమేనని, అతను ఇంకా అత్యుత్తమ ఫామ్ ను అందుకోవాల్సి ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విదేశీ గడ్డపై నిలకడగా రాణిస్తున్న పంత్ వైస్ కెప్టెన్సీ రేసులో ముందున్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో సెంచరీలు సాధించడంతో పాటు 7 సార్లు 90కి పైగా పరుగులు చేయడం అతని సామర్థ్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. దీంతో పంత్ వైస్ కెప్టెన్ కావడం దాదాపు ఖాయమైంది.